జీవనాధార వ్యవసాయం: 1. సాధారణ జీవనాధార వ్యవసాయం. 2. సాంద్ర జీవనాధార వ్యవసాయం. సాధారణ జీవనాధార వ్యవసాయం చిన్న కమతాలు, పురాతన పనిముట్లు, పార, గులకర, వివిధ పేర్లు, నరుకు వ్యవసాయం, పోడు వ్యవసాయం, కాల్చు వ్యవసాయం. సాంద్ర జీవనాధార వ్యవసాయం దీన్ని అధిక జనసాంద్రత ప్రాంతాల్లో అమలు చేస్తారు. ఇది అధిక దిగుబడినిచ్చే వ్యవసాయం. వాణిజ్య వ్యవసాయం అధిక దిగుబడి కొరకు ఆధునిక ఉత్పాదకాలను విరివిగా ఉపయోగించడం దీని ప్రధాన లక్షణం. వరి హర్యానా, పంజాబ్లో వాణిజ్య పంట కాగా ఒడిశాలో జీవనాధార పంట. పంట కాలాలు: భారతదేశంలో మూడు పంట కాలాలు కలవు. 1 రబీ, 2 ఖరీఫ్, 3 జయాద్. రబీ కాలం శీతాకాలం, అక్టోబర్ డిసెంబర్ విత్తుట, ఏప్రిల్ నుండి జూన్ మధ్య కాలంలో పంట కోతలు ప్రారంభం. రబీ కాలంలో పండించే పంటలు గోధుమ, బార్లీ, బఠానీ, శనగలు, ఆవాలు. పంజాబ్, హర్యానా, పశ్చిమ ఉత్తరప్రదేశ్, రాజస్థాన్లో కొన్ని చోట్ల విజయవంతమైన హరిత విప్లవం రబీ పంటల అభివృద్ధికి దోహదపడుతుంది. ఖరీఫ్ కాలం నైరుతి రుతుపవనాలు జూన్ జూలై విత్తుట, సెప్టెంబర్ నుండి అక్టోబర్ మధ్యకాలంలో పంట కోతలు ప్రారంభం. వరి, మొక్కజొన్న, జొన్న, సజ్జ, కందులు, పెసలు, మినుములు, పత్తి, జనుము, వేరుశెనగ, సోయాబీన్. జయాద్ కాలం ఖరీఫ్, రబీ పంట కాలాల మధ్య స్వల్ప వ్యవధిని జయాద్ అంటారు. జయాద్ కాలంలో పండే పంటలు పుచ్చకాయ, కర్బూజా, దోసకాయ, కూరగాయలు, పశువుల మేత. ప్రధాన పంటలు వరి, గోధుమ, చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, టీ, కాఫీ, చెరకు, నూనె గింజలు, పత్తి, జనుము మొదలైన పంటలను మన దేశంలో పండిస్తున్నారు. వరి మన దేశంలో అత్యధికులు వినియోగించే ముఖ్య ఆహార పంట వరి. ప్రపంచంలో వరిని పండించే దేశాల్లో మొదటి స్థానం చైనా, రెండవ స్థానంలో భారతదేశం. వరి ఖరీఫ్ కాలానికి చెందిన పంట. అత్యధిక ఉష్ణోగ్రత 25°C కంటే ఎక్కువ, అధిక ఆర్ద్రతతో పాటు 100 సెంటీమీటర్ల కంటే ఎక్కువ సంవత్సరిక వర్షపాతం అవసరమవుతుంది. వరి పంటకు ప్రసిద్ధి ఉత్తర మైదానాలు, డెల్టా ప్రాంతాలు, ఈశాన్య ప్రాంత మైదానాలు, తీర ప్రాంతాలు. గోధుమ వరి తర్వాత రెండవ ముఖ్యమైన తృణధాన్యం గోధుమ. గోధుమ ఉత్తర వాయువ్య భారతదేశంలో ముఖ్యమైన ఆహార పంట. గోధుమ రబీ కాలంలో పండుతుంది మిత ఉష్ణోగ్రత వద్ద. గోధుమ పంటకు వర్షపాతం 50 నుంచి 70 సెంటీమీటర్లు. మన దేశంలో 2 ముఖ్యమైన గోధుమ పండే ప్రాంతాలు కలవు. వాయువ్య ప్రాంతంలోని గంగా సట్లెజ్ మైదానాలు, దక్కన్ పీఠభూమిలోని నల్లరేగడి ప్రాంతాలు. ముఖ్యమైన గోధుమ ఉత్పత్తి చేసే రాష్ట్రాలు పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్. గమనిక: అధిక దిగుబడి విత్తనాలు, అధిక మొత్తంలో నీరు అవసరం. ఈ విధానాన్ని మొట్టమొదట పంజాబ్, హర్యానా, పశ్చిమ ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, ఉభయ గోదావరి, తమిళనాడులో అమలు చేశారు. కొత్త రకం గోధుమలను పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్. కొత్త రకం వరిని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో సాగు చేశారు. మొక్కజొన్న పంట కాలం ఖరీఫ్ కాలం. మొక్కజొన్న పంట ఉష్ణోగ్రత 20°C నుంచి 27°C. ఈ పంటకు పురాతన ఒండ్రు నేలలు అత్యంత అనుకూలం. బీహార్ లాంటి కొన్ని రాష్ట్రాల్లో మొక్కజొన్న పంటను రబీ కాలంలో కూడా పండిస్తారు. మొక్కజొన్న పంటను పండించే ముఖ్యమైన రాష్ట్రాలు కర్ణాటక, ఉత్తరప్రదేశ్, బీహార్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్. చిరుధాన్యాలు భారతదేశంలో పండే ముఖ్యమైన చిరుధాన్యాలు. వీటినే ముతక ధాన్యాలు అంటారు. జొన్న, సజ్జ, రాగులు. చిరుధాన్యాలు అత్యధిక పోషక విలువలను కలిగి ఉంటాయి. ఉదాహరణ: రాగులలో ఇనుము, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. జొన్న ప్రపంచంలోనే జొన్న ఉత్పత్తిలోను, విస్తీర్ణంలోను భారతదేశం 3వ స్థానంలో కలదు. జొన్న పంట ప్రధానంగా వర్షాధారపు పంట. మన దేశంలో జొన్నను అత్యధికంగా పండిస్తున్న రాష్ట్రం మహారాష్ట్ర. ఆ తర్వాత కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్. సజ్జ ఇది ఇసుక నేలల్లో, తేలికపాటి నల్లరేగడి నేలల్లో పండుతుంది. సజ్జను పండించే రాష్ట్రాలు రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, హర్యానా. రాగి పంట
ఇది శుష్క వాతావరణం గల అన్ని రకాల నేలల్లో పండుతుంది. రాగి పంట బాగా పండే ప్రాంతాలు కర్ణాటక, తమిళనాడు. పప్పుధాన్యాలు ప్రపంచంలో పప్పుధాన్యాల ఉత్పత్తిలోనూ వినియోగంలోనూ భారతదేశం ప్రథమ స్థానంలో ఉంది. శాకాహారులు పోషణకు కావలసిన మాంసకృతులు ప్రధానంగా పప్పుధాన్యం నుండి లభిస్తుంది. భారతదేశంలో పండే ముఖ్యమైన పప్పుధాన్యాలు కందులు, మినుములు, పెసలు, బఠానీలు, శనగలు. తక్కువ వర్షపాతం గల శుష్క ప్రాంతాల్లో సైతం ఇవి పండుతాయి. ఇవి కాయధాన్యాల కుటుంబానికి చెందినవి. ఇవి వాతావరణం నుండి నత్రజనిని గ్రహించి నేల భూసారాన్ని పెంచుతాయి. పప్పుధాన్యాల పంటలను ఇతర పంటల మధ్యలో వేసి పండిస్తారు. భారతదేశంలో పప్పుధాన్యాలు పండించే ముఖ్యమైన రాష్ట్రాలు మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, కర్ణాటక. ధాన్యేతర ఆహార పంటలు. చెరకు. ఇది ఉపాయన రేఖ ప్రాంతపు పంట. అధిక ఉష్ణోగ్రతలు 20°C నుంచి 27°C. ఆర్ద్రత 75 నుండి 100 సెంటీమీటర్ల. సంవత్సరిక వర్షపాతం. చెరుకును అధికంగా పండిస్తున్న మొదటి దేశం బ్రెజిల్. రెండవ దేశం భారతదేశం. మన భారతదేశంలో ప్రధానంగా చెరుకును పండించే రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్. చెరకు నుండి లభించే ఉత్పత్తులు చక్కెర, బెల్లం, కండసారి, మొలాసిస్. నూనె గింజలు. ప్రపంచంలో నూనె గింజలు అత్యధికంగా మన దేశంలోనే పండిస్తున్నారు. అన్ని రకాల నూనె గింజలను కలిసి దేశ పంట విస్తీర్ణంలో 12% ఆక్రమిస్తున్నది. ఖరీఫ్లో పెరిగే వేరుశెనగ దేశంలోని మొత్తం నూనె గింజల్లో సగభాగం ఆక్రమిస్తున్నది. వేరుశెనగను పండించే ముఖ్యమైన రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్. అవిసెలు, ఆవాలు రబీలో పండించే పంటలు. నువ్వులు ఉత్తర భారతదేశంలో ఖరీఫ్ పంటగాను, దక్షిణ భారతదేశంలో రబీ పంటగాను పండిస్తున్నారు. ఆముదాలు ఖరీఫ్, రబీ రెండు కాలాల్లో పండిస్తారు. తేయాకు. తోట పంటల వ్యవసాయానికి తేయాకు పంట బ్రిటిష్ వారి చేత భారతదేశంలో ప్రవేశపెట్టబడిన పానీయపు పంట. తేయాకు ఉపాయన ప్రాంతపు పంట. దీని హ్యూమస్, సేంద్రియ పదార్థం అధికంగా గల మృత్తికలు అత్యంత అనుకూలం. తేయాకు మొక్కలకు వెచ్చని ఆర్ద్ర శీతోష్ణతో పాటు హిమరహిత వాతావరణం సంవత్సరం పొడవునా ఉండాలి. ప్రధానంగా తేయాకు పండించే రాష్ట్రాలు అస్సాం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ. కాఫీ. ప్రపంచ కాఫీ ఉత్పత్తిలో 4% భారతదేశంలోనే పండుతున్నది. భారతదేశంలో ఉత్పత్తి అయ్యే కాఫీ నాణ్యత పరంగా ప్రపంచ ప్రసిద్ధి పొందింది. ప్రారంభంలో యెమెన్ నుండి తీసుకురాబడిన అరబికా కాఫీ మొక్కను దేశవ్యాప్తంగా పండిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా అరబికా కాఫీకి మంచి గిరాకీ ఉన్నది. ప్రారంభంలో బాబా బుడాన్ కొండలలో సాగు చేయబడిన కాఫీ పంట ప్రస్తుతం కర్ణాటక, కేరళ, తమిళనాడు, నీలగిరి ప్రాంతాలలో పండిస్తున్నారు. ఆహారేతర పంటలు. రబ్బరు. ప్రపంచ రబ్బరు ఉత్పత్తిలో మన దేశం 5వ స్థానం కలదు. ఇది భూమధ్య రేఖా ప్రాంతపు పంట మరియు ఉపాయన రేఖ ప్రాంతాలలో కూడా పండిస్తున్నారు. దీనికి అత్యధిక ఉష్ణోగ్రత 25°C కన్నా ఎక్కువ అవసరం. దీనికి అధిక వర్షపాతం 200 సెంటీమీటర్ల కన్నా ఎక్కువ అవసరం. మన దేశంలో రబ్బరు పండించే ప్రసిద్ధి చెందిన ప్రాంతాలు కేరళ, తమిళనాడు, కర్ణాటక, అండమాన్ నికోబార్ దీవులు, మేఘాలయలోని గారో కొండలు. నార పంటలు. పత్తి, జనుము మరియు సహజ పట్టు మన దేశంలో ముఖ్యమైన నార పంటలు. పట్టు మినహా మిగిలిన 2 పంటలు నేలల్లో పెరుగుతాయి. పట్టును మల్బరీ ఆకు నుండి తయారు చేస్తారు. పట్టు పురుగులను పెంచడాన్ని సెరికల్చర్ అంటారు. పత్తి. ప్రపంచంలోనే మొట్టమొదటి పత్తిని సాగు చేసిన దేశం భారతదేశం. దీని నుండి నూలు వస్త్ర పరిశ్రమకు ముడి పదార్థం లభిస్తుంది. శుష్క వాతావరణం గల దక్కన్ పీఠభూమిలోని నల్లరేగడి నేలల్లో పత్తి పంట అత్యంత అనుకూలం. అధిక ఉష్ణోగ్రతలు, మిత వర్షం, కనీసం 210 రోజులు మంచురహిత వాతావరణం పత్తి పంటకు అనుకూలం. పత్తి పంట ఖరీఫ్ పంట అయినప్పటికీ పంటకాల వ్యవధి 6 నుండి 8 సంవత్సరాల కాలంగా ఉంటుంది. ప్రపంచ పత్తి ఉత్పత్తిలో భారతదేశం 3వ స్థానంలో ఉంది. పత్తి పంటను పండించే ప్రధాన రాష్ట్రాలు మహారాష్ట్ర,
తెలంగాణ. జనుము బంగారు పీచుగా ప్రసిద్ధి చెందింది. తరచూ వరదల వలన మేటలు వేస్తూ బాగా నీటిపారుదల సౌకర్యం గల మైదాన ప్రాంతాలు జనుము పంటకు అనుకూలం. పంట పెరిగే సమయంలో అత్యధిక ఉష్ణోగ్రతలు అవసరం. జనుమును గోనె సంచులు, చాపలు, తాళ్ళు, దారం, తివాచీలు తయారు చేయడానికి ఉపయోగిస్తున్నారు. జనుమును పండించే ముఖ్యమైన రాష్ట్రాలు పశ్చిమ బెంగాల్, బీహార్, అస్సాం, ఒడిశా, మేఘాలయ. వరిని పండించే అధిక ఉత్పత్తి రాష్ట్రాలు దేశ పంటల్లో ఆయా రాష్ట్రాలు: పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పంజాబ్, ఒడిశా. గోధుమ ఉత్తరప్రదేశ్, పంజాబ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, హర్యానా. చిరుధాన్యాలు రాజస్థాన్, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్. మొక్కజొన్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, బీహార్, తమిళనాడు. పప్పుధాన్యాలు మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, తెలంగాణ. చెరకు ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, బీహార్. నూనె గింజలు గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. పత్తి గుజరాత్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, హర్యానా. ఉద్యానవన పంటలు. పండ్లు, కూరగాయల ఉత్పత్తిలో మన దేశం ప్రపంచంలో ప్రథమ స్థానం కలిగి ఉంది. మన దేశంలో ఉష్ణమండల, సమశీతోష్ణ ప్రాంతాలకు చెందిన పండ్లు పండిస్తున్నారు. మామిడి పండ్లు మహారాష్ట్ర, తెలంగాణ. నారింజ పండ్లు నాగపూర్, చిరపుంజి. అరటి పండ్లు కేరళ, మిజోరం, మహారాష్ట్ర, తమిళనాడు. లిచి, జామ పంట ఉత్తరప్రదేశ్, బీహార్. యాపిల్, బెర్రీ, జల్గరు, అక్రోట్ జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్. ప్రపంచ కూరగాయల ఉత్పత్తిలో 13% భారతదేశంలోనే పండిస్తున్నాం. భారతదేశంలో పండించే కూరగాయలు బఠానీ, క్యాలీఫ్లవర్, ఉల్లి, క్యాబేజీ, టమాటా, వంకాయ, ఆలుగడ్డలు. జొన్న భారతదేశం 3వ స్థానం. పప్పుధాన్యాలు భారతదేశం 1వ స్థానం. చెరుకు బ్రెజిల్ 1వ స్థానం. చెరుకు భారతదేశం 2వ స్థానం. నూనె గింజలు భారతదేశం 1వ స్థానం. కాఫీ భారతదేశం 4వ స్థానం. పండ్లు, కూరగాయలు భారతదేశం 1వ స్థానం. చెరుకులో 2వ స్థానం ఉంది. కాఫీలో 4వ స్థానం. చెరుకు 2వ స్థానం. కాఫీ 4వ స్థానం. కూరగాయలు భారతదేశం 13% ఉత్పత్తిలో. పత్తి 3వ స్థానం. వరి 1వ స్థానం. చైనా 2వ స్థానం. భారత్. వరి 1వ స్థానం వినియోగంలో భారతదేశం. ఆహార ధాన్యాలు మొత్తం భారతదేశంలో 1/10 వంతు ఉత్పత్తి.